హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేదొచ్చి ఒక పేద తండ్రి కూతుర్ల స్టోరీ అండి. ఇదైతే నేను కల్పించుకొని, ఊహించుకొని అయితే తీసిందైతే కాదు. ఇది రియల్‌గా జరిగిన స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత ఎవ్వరికైనా గుండె తరుక్కుమంటది. ఈ వీడియో చూసిన వాళ్ళు, ఈ స్టోరీ విన్న వాళ్ళు మాత్రం ఒక లైక్ కొట్టడం మాత్రం మిస్ అవ్వకుండా ఒక లైక్ కొట్టి ఆ తండ్రి కూతుర్లు బాగుండాలని మీరు కూడా భగవంతుణ్ణి కోరుకోవాలని నేనైతే వేడుకుంటున్నాను. ఒక పేదరికం తండ్రి కూతుర్ల గురించి అండి ఇప్పుడు నేను ఈ వీడియో చేసింది. అయితే ఒక తండ్రి కూతుర్ని స్కూల్కి తీసుకుపోతా ఉంటే ఆ స్కూల్ ముందట ఆ పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటా ఉంటే, నాన్న నాకు కూడా ఒక 10 రూపాయలు ఇయ్యి నాన్న, నేను కూడా కొనుక్కుంటాను, నా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటున్నారు కదా అని ఆ కూతురు ఆ నాన్నని అడిగినప్పుడు, నాన్న అమ్మ తల్లి నేను పనికి పోతేనే నాకు డబ్బులమ్మా, నేను పనికి పోయి వచ్చి మళ్ళీ ఒకరోజు నీకు తప్పకుండా కొనిస్తాను అమ్మ, ఇప్పుడు మాత్రం నువ్వు ఈ స్కూల్కి వెళ్ళమ్మా, స్కూల్కి వెళ్ళు తల్లి అని ఆ తండ్రి ఆ కూతురిని బతిలాడుతుంటే ఆ కూతురు వినకుండా మారం చేస్తూ ఉంటుంది. కనీసం ఒక 5 రూపాయలన్నా ఇవ్వు నాన్న అని ఆ కూతురు మారం చేస్తూ ఉంటుంది. కానీ ఆ తండ్రి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ తండ్రికి పనికి పోతేనే ఇంట్లో గడపడం కుదురుద్ది. ఆ తండ్రికి ఇంట్లో గడపాలి అంటే బయటికి వెళ్ళి పని చేస్తేనే కుదురుద్ది. అమ్మ తల్లి నువ్వు చెప్పిన మాట విను తల్లి అని ఆ కూతుర్ని ఆ తండ్రి అడుగుతూ ఉంటే ఆ కూతురు వినకుండా మారం చేసి కనీసం ఒక్క రూపాయన్న ఇయ్యి నాన్న అంటే అప్పుడు ఆ తండ్రి భగవంతుని ఒకటే అడుగుతాడు, నా తలరాత రాసేటప్పుడు నువ్వెంత కోపంగా ఉన్నావో, నా రాత ఇలా ఎందుకు రాసావు దేవుడా, నేనే పాపం చేశాను దేవుడా, ఎందుకు నా రాతని ఇట్లా రాసినో, కన్న కూతురు కనీసం ఒక్క రూపాయి అడిగితే కూడా నేను కనీసం ఇవ్వలేకపోతున్నాను, నాకెందుకు ఇంత పేదరికం నా చుట్టుముట్టేలాగా చేసినావు, నేను ఎందుకు ఇలా బాధపడేలా చేసినావు, అసలు నాకెందుకు ఈ బతుకునిచ్చినావు, నువ్వు బతుకిచ్చినోడి నా రాత మంచిగా రాసుంటే నా కూతురు నేను అడగక ముందుకే ఇచ్చేవాడిని కదా, నా కూతురు అడిగి మారం చేసినా కూడా నేను ఇవ్వలేకపోతున్నానే, నా కూతురికి అర్థం కాదు నా బాధ ఏంటో, కానీ నీకు అర్థమవుతుంది కదా ఎందుకు నా రాతని ఇట్లా రాసినావని ఆ తండ్రి ఆ భగవంతుణ్ణి వేడుకుంటా ఉంటే అక్కడ అక్కడ స్కూల్ ముందు ఉన్న వాళ్ళందరూ ఆ తండ్రి ముఖం ఆ కూతురు ముఖం చూస్తున్నారు, కానీ ఒక్కళ్ళు వచ్చి ముందుకొచ్చి సాయం చేయట్లేరు. అప్పుడు ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది. ఇదైతే ఒక కాడ జరిగిన స్టోరీ ఫ్రెండ్స్. ఇదైతే నేను కల్పించుకొని రాసింది, కల్పించుకొని అయితే నేను చెప్పట్లేదు, ఇది ఒక కాడ జరిగింది. నేను పోయిన జన్మలో ఏ పాపం చేసినో నాకు ఈ రాత రాసినవని నేను అనుకున్నాను. కానీ నా కూతురు ఏ పాపం చేసింది, తనకు మాత్రం ఎందుకు, తనకు ఒక మంచి జత బట్టలు కొనియలేకపోతున్నాను, మంచిగా తనకు అన్నం పెట్టి దాని కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను, కనీసం ఒక 5 రూపాయలు కూడా నా కూతుర్ని ఇచ్చి నేను స్కూలుకు పంపించలేకపోతున్నాను. ఏంటి నాకు ఈ పరిస్థితి, నా కూతురికి ఎందుకు ఆ శిక్ష, నా కూతురు ఏ పాపం చేసింది, ఇప్పుడన్నా మా బాధని వింటున్నావా, మా బాధని విని మా బాధను అర్థం చేసుకొని మాకు మంచి జీవితాన్ని, నా కూతురికి మంచి భవిష్యత్తుని ఇస్తావా అని ఆ తండ్రి ఆ దేవుణ్ణి అడుగుతూ ఉంటే, ఇది విన్నా మనకే ఇట్లా ఉంటే ఆ బాధలు పడుతున్న ఆ తండ్రికి ఎట్లుంటుంది. ఏదో ఒక రోజు ఆ కూతురు పెద్దగా అయినప్పుడు ఆ కూతురుకు తండ్రి బాధ తెలియకపోవచ్చు, కానీ చూస్తున్న మనకు, వింటున్న ఆ దేవుడికి తెలుసు కదా తండ్రి పేదరికం అంటే ఏంటో, ఆ తండ్రికి ఎందుకు ఇన్ని కష్టాలు ఇవ్వాలి, ఏ తండ్రికైనా ఇంతేనా కష్టాలు, ఆడపిల్ల ఉన్న ఏ తండ్రికైనా ఇంతేనా ఈ కష్టాలు అని ఆ తండ్రి మనసులో బయటికి దేవుడితో అనుకొని ఆ కన్నీళ్ళు తీస్తూ ఉంటే నాకైతే వింటున్నా, నాకైతే చూసిన, నాకు తెలిసి ఇదొక రియల్గా జరిగిన స్టోరీ. దీన్నే నేను వీడియో చేయాలి అనిపించాను. మధ్యలో మిస్టేక్ ఏమన్నా వస్తే సారీ అడుగుతున్నాను. ఇదైతే జరిగిన స్టోరీ అండి ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియో చూసి క్లిక్ చేసి ఒక చిన్న లైక్ కొట్టండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఆ దేవుణ్ణి వేడుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆ తండ్రికి ఆ కూతుర్లకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఒక మంచి జీవితం ఇచ్చి
ఆ తండ్రి లైఫ్లో సెటిల్ అయ్యి ఆ కూతుర్ని మంచిగా చదివించి ఆ కూతురికి మంచి బట్టలు మంచి ఫుడ్ పెట్టి మంచి స్కూల్లో చదివియాలని నేనైతే మిమ్మల్ని అందరినీ ఆ దేవుణ్ణి వేడుకోమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కొట్టి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ తండ్రి బాధ ఆ కూతురు బాధ ఎలా అనిపించిందో మీరు మీ మనసుకు బాధ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టి మా ఆ వీడియోకు కామెంట్ చెయ్యాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఇదైతే మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే జరిగిన స్టోరీ ఫ్రెండ్స్. నేనైతే తీసింది కదా, ఇది ఒక్కడ జరిగిందే మీ అందరికీ తెలియాలని నేను ఇది స్టోరీ లాగా చేసి వీడియోలో పెడుతున్నాను. ఆ తండ్రి జీవితం మారిపోవాలి, ఆ కూతురు ఆ తండ్రి తలరాత మారిపోవాలి, ఆ తండ్రి కూతుర్లు ఆ కుటుంబం ఆ ఫ్యామిలీ ఇంకా మంచిగా ఉండాలి, మంచి లైఫ్ దొరకాలి. ఆ దేవుడు వాళ్ళ బాధలన్నీ పోగొట్టి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని చూపించి వాళ్ళకు ఒక మంచి దారిని చూపించాలని నేనైతే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు కూడా అలాగే వేడుకోండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.